వస్తానమ్మా, వస్తాను సింధు. ఇంకెందుకు దేవా, ఇక్కడ ఏదో పొడి చేద్దామని వచ్చారు. బాగా పొడిపించుకున్నారు కదా, వెళ్దాం పదండి. ఏంటి వెళ్ళిపోతున్నారా? మీకు జరగాల్సిన సన్మానం ఒకటుంది, అది జరిపిస్తాను. ఆ తర్వాత వెళ్దురు. ఒక్క నిమిషం ఉండండి. హలో హలో హలో, ఇట్రండి ఒక్కసారి. మిమ్మల్ని ఇట్రండి. మీరు కూడా. ఏవండి, కోర్టులో ఏం జరిగిందో మీరు చూశారు కదా. ఇన్ని రోజులు మేం మోసం చేశాం అన్నారు. మిమ్మల్ని నిజంగా మోసం చేసిందెవరో కోర్టులో ప్రూవ్ అయింది కదా. మీకు అన్యాయం జరగడానికి కారణం ఈ దుష్టత్రయమే. మధు, మారుతీరావు, ఈ పొలిటీషియనే. నా భర్త వద్దు వద్దు అంటున్నా సరే, నా భర్త వెనక ఉండి ఆయన పేరు చెప్పి ఇదంతా చేసింది వీళ్లే. చేసిందంతా చేసి ఇప్పుడు చూడండి, ఏమీ తెలియని అమాయకుల్లా ఫేసులు ఎలా పెట్టారో వీళ్ళు. మీకు ద్రోహం చేసిన వాళ్ళు మీ కళ్ళ ముందే ఉంటే మీరింకా అలా సైలెంట్గా చూస్తూ ఉంటారేంటి? మీకు కోపం రావడం లేదా? మీలో కసి పెరగడం లేదా? మీ గుండెలు మండడం లేదా? ఇన్ని రోజులు యశొక్కడే మనల్ని మోసం చేశాడనుకున్నాం. అసలైన మోసగాళ్ళు వీళ్ళే. వీళ్ళని ఊరికే వదలకూడదు. తగిలించండి 4. మధు, మధు, ఏంటి అంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు? ఏమైంది మధు? కోర్టులో మొత్తం రివర్స్ అయిపోయింది తేజ. ఏం జరిగింది మధు? ఆ సింధు మీ తమ్ముడు కలిసి తెలివిగా కేసులో మమ్మల్ని ఇరికించారు. కేసులో నిన్నిరికించడం ఏంటి? అసలేమైంది మధు? మీ తమ్ముడికి శిక్ష కన్ఫర్మ్ అవుతుందని కాన్ఫిడెన్స్ తో కోర్టుకు వెళ్ళామా? అక్కడ ఏం జరిగిందంటే, జడ్జి గారు, నేనే ఈ ఫ్రాడ్ చేశాను. ఈ గ్యాంగ్లో ప్రధాన సూత్రధారి, పాత్రధారి మా వదిన మధులత.
మధులత. పొలిటీషియన్ మధు, మారుతీరావు వీళ్ళ ముగ్గురు మీద అభియోగం వచ్చింది కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సిటీ దాటి వెళ్ళడానికి వీల్లేదు. అసలైన మోసగాళ్ళు వీళ్ళే. వీళ్ళని ఊరికే వదలకూడదు. తగిలించండి 4. అక్కడ జనాలకి మేము కనుక దొరుకుంటే మమ్మల్ని కొట్టి చంపేసేవాళ్ళు. ఏంటి మధు ఇదంతా? మనం ఏమనుకున్నాం, ఇప్పుడేం జరుగుతుంది? ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందు నుంచే చెప్తున్నాను నీకు. డబ్బు మన చేతికి అందగానే ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదామని. నా మాట విన్నావా? మీ మావయ్య జ్ఞాని, మేధావి, పెద్ద తోపు తురుము అంటూ సోది చెప్పి నన్ను సైడ్ చేశావు. ఇప్పుడు చూడు మన పరిస్థితి ఎంత క్రిటికల్గా తయారైందో. మీ మావయ్య ప్లాన్ వల్లే కదా మనం ఇలా ఇరుక్కుపోయాం. ఇప్పుడు సిటీ దాటి బయటికి వెళ్ళే ఛాన్సే లేదు. ఒకవేళ వెళ్ళినా జనాలు చూస్తే మన ప్రాణాలు తీసేస్తారు. నువ్వు నేను రాజా రాణిలా ఈ ఆస్తి అంతా అనుభవించేలా చేస్తానన్నావు. మా వాళ్ళందరూ మన కాళ్ళ దగ్గర బ్రతికేలా చేస్తానన్నావు. ఇప్పుడేమైంది? అదంతా అయిపోయింది. అంతా అయిపోయింది. మన పని పూర్తిగా అయిపోయింది మధు. అసలు ఇక్కడ నేను టెన్షన్తో చేస్తుంటే నువ్వు మధ్యలో నన్ను ఇంకా భయపెట్టకు. ఇలా మొత్తం రివర్స్ అవుతుందని, మన మెడికి చుట్టుకుంటుందని నాకు మాత్రమేం తెలుసు. టెన్షన్ పడకు, ఏదో ఒకటి ప్లాన్ చేద్దాంలే. ఇప్పుడు దాకా చేసింది చాలదు, మళ్ళీ ఏదో కొత్తగా ప్లాన్ చేసి ఇప్పుడు రిస్క్ లో పడ్డ అవసరమా? సింధు తెలివితేటల ముందు మనం ఎందుకు పనికిరామని అర్థమైపోయింది కదా. మీ మాయకి జైలు శిక్ష ఏం కొత్త కాదు. ఆల్రెడీ శిక్ష అనుభవించి వచ్చాడు. మళ్ళీ మీ మాయ జైలుకి వెళ్ళినా ప్రాబ్లం ఏమి లేదు. ప్రాబ్లం అంతా మనకే కదా. జైలు జీవితం మనకు అలవాట్లేదు. అలవాటు చేసుకోవాలని మాత్రం నేను అనుకోవట్లేదు. బా తేజ, ఇంకాప్తావా? ఆల్రెడీ సింధు ఇచ్చిన షాక్ లో నుంచి నేను ఇంకా తేరుకోలేదు. అది చాలదు అన్నట్టు అనవసరంగా నువ్వు టెన్షన్ పడి నాకింకా టెన్షన్ పెంచుతున్నావు. మనకేం కాదు తేజ, నేను చెప్తున్నాను కదా. మధు, బయటికి రా. మధు, అమ్మ ఏంటి అంత గట్టిగా అరుస్తుంది? మళ్ళీ మనకేదో మూడినట్టుంది మధు. మధు నిన్నే పిలుస్తోంది. అత్త ఎందుకు పిలుస్తున్నారు? వెళ్దాం పత్తేజ. అమ్మో నేను రాను, నువ్వే వెళ్ళు. రా తేజ. మధు మధు రా. మధు నేను చెప్పేది విను. మధు నేను చెప్పేది విను మధు. పోలీసులు వచ్చారేంటి? మధు నన్ను వదిలే మధు, ప్లీజ్ మధు వదిలే మధు, నన్ను వదిలే. ఏంటి మధు అక్కడే ఆగిపోయావు? రా, నీకోసం పోలీసులు వచ్చారు. పాపం, పోలీసుల్ని చూడగానే షాక్ అయ్యి కాలు కదలడం లేదనుకుంటా అత్తయ్య. మమ్మల్ని నాశనం చేస్తానని ఆంబోతులా కాలు దువ్వావు కదే, ఇప్పుడేమైందా ధైర్యం? కోర్టులో తగిలిన ఎదురు దెబ్బకి ఆ ధైర్యం అంతా నీరు కారిపోయినట్టుంది.
ఏంటే వస్తావా లేకపోతే నేనే వచ్చి లాక్కు రావాలా? మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. స్టేషన్కి పదండి. నేనెందుకు రావాలి? నాకే అవసరం. నేనే తప్పు చేయలేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో పోలీసులు నీ తుప్పు వదలగొడతారు. నన్ను ఇంటరాగేట్ చేయటానికి అసలు మీకు ఈ అధికారం ఎవరిచ్చారు? కోర్టు వారు ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి తీరాలి మధు, లేదంటే కోర్టు ఆర్డర్ని కాదు అన్నందుకు నిన్ను అరెస్ట్ చేసి మరీ లాక్కెళ్తారు. సింధు, నీకు టైం వచ్చింది కదా అని ఓవర్గా మాట్లాడుకో. అబ్బా అమాయకురాలు తమరు. ఏ నీకు టైం కలిసొచ్చినప్పుడు ఎన్ని ఎక్స్ట్రాలు మాట్లాడేవే నువ్వు? ఛ! అందుకే అంటారు మధు, ఒకళ్ళనే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి అని. నీ మాటలే ఇప్పుడు తిరిగి నీకే తగులుతున్నాయి కదా. మాటలు మాత్రమే తగిలితే సరిపోదు సింధు. దీనికి తగలాల్సినవి, దీని తల తిరిగిపోవాల్సినవి, ఇంకా మనం చేయాల్సినవి చాలానే బాకీ ఉన్నాయి. ఎస్ఐ గారు, మధు రానంటుంది, మరి ఇప్పుడేం చేస్తారు మీరు? మీరు చెప్పినట్టే కోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తే ఆవిడ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. అరెస్ట్ దాకా ఏం అవసరం లేదు. వస్తాను, పదండి. ఈ రోజు నుంచి నీకు, నీ వెనకున్న ఆ కోతి మావయ్యకి, ఆ పొలిటీషియన్కి డెడ్ లైన్ స్టార్ట్ అయింది. పట్టపగలే మీకు చుక్కలు చూపిస్తాను. ప్రతిరోజు మీకు కాళరాత్రి. మా మీద ఎంత చేశారే దానికి అంతకంత అనుభవిస్తారు. ఇదైతే ఫిక్స్. మధు, నా చిన్న కోడలు సింధు నీకు చూపించబోయే సినిమా మామూలుగా ఉండదు. ఓ రేంజ్ దాటుంటుంది అసలా. ఎస్ఐ గారు, ఈ ముద్రనష్టపు దాన్ని తీసుకెళ్ళండి. కానిస్టేబుల్, తీసుకెళ్ళండి. డెవిల్ని పోలీసులు తీసుకెళ్తున్నారు. చాలా మంచి పని చేస్తున్నారు.
ఎస్ఐ అంకుల్, ఈ డెవిల్ మంచిది కాదు, చాలా బ్యాడ్. ఈవిని అస్సలు వదలకండి. ఈమె వల్లే మా నాన్న ఏ తప్పు చేయకుండానే జైల్లో ఉన్నారు. అసలు ఈవిని బాగా పనిష్ చేయండి. ఏంటి శశి, పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నిన్ను ఆగండి మేడం. పిల్లల మీద చేయి వేస్తే మీకు శిక్ష పడుతుంది. కానిస్టేబుల్, తీసుకెళ్ళండి. పొలిటీషియన్ మధు, మారుతీరావు వీళ్ళ ముగ్గురు మీద అభియోగం వచ్చింది కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సిటీ దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఏదో దివాలా తీసినోళ్ళలాగా అలా నెత్తి మీద గుడ్డేసు కూర్చున్నారండి. దివాలా కాదు, నీతో పరిచయం అయిన తర్వాతే నాకు ఈ దరిద్రం చుట్టుకుంది. ఇంతకు ముందు పవర్ఫుల్ పొలిటీషియన్గా ఉండేవాణ్ణి. ఇవాళ కోర్టులో జరిగిన సీన్ దెబ్బకి గాలికి తెగిన గాలిపటం గెంగిరాలు తిరుగుతూ ముళ్ళ చెట్టుకి ఇరుక్కుపోయి చిరిగిపోయినట్టు నా ఫ్యూచర్ ఎక్కడ చిరిగిపోయి చాటవుతుందోనని చెతికిల పడిపోయాను. అంతా నీ వల్లేనయ్యా. నేనేం చేశాను? చేసిందంతా నువ్వే కదా. నేను అపర చాణుక్యున్నని మేధావిని ఎచ్చులకు పోయి పుచ్చు ప్లాన్స్ వేశావు. అయినా ఇరుక్కుంటే నువ్వు ఒక్కడవే ఇరుక్కోవాలి కానీ నీతో పాటు నన్ను ఇరికించావు కదా. నేనేమి ఇరికించలేదు. ఆ యశు సింధులు కలిసి మనల్ని ఇరికించారు. నీతో ఉన్నాను కాబట్టే నన్ను మోతం వహించారు. అయినా పెద్ద పొలిటీషియన్ అయ్యుండి ఇలా భయపడతారండి. పొలిటీషియన్ కాబట్టే భయపడుతున్నాను. ఈ విషయం ప్రతిపక్షం వాళ్ళకి, ప్రెస్కి తెలిసిపోయింది. నన్ను ఊరికే వదులుతారనుకుంటున్నావా? నన్ను టీవీ డిబేట్లో, సోషల్ మీడియాలో నన్ను ఉతికి ఆరేస్తారు. నా పదవికి ఎసరు పెడతారు. అదే నా భయం. మారుతీరావు, దేవా, ముగ్గురికి 3 గ్లాసుల బియ్యం ఎసరులో పోశాను. అలాగే ఆలు ఫ్రై, టమాటా పచ్చడి చేసి అప్పడాలు, వడియాలు వేయిస్తాను. సరిపోతుంది కదా. అరపులే ఇలా రారా. చెప్పండి దేవా. ఇక్కడ మేమున్న సిచ్యువేషన్ ఏంటి? కూర, పప్పు, అప్పడాలు, వడియాలని నీకు ఆలేట్రా. టెన్షన్ మీకు కానీ మీ కడుపులో కాదు కదా దేవా. పనిలో పని చికెన్ ఫ్రై కూడా చేసేస్తాను. ఓకేనా? ఒరేయ్, నీకు దండం పెడతాను రా, మమ్మల్ని ఫ్రై చేయకు. దేవా, పోలీసులు వచ్చారు. మీకోసమే అనుకుంటా. మిమ్మల్ని ఇంట్రోగేట్ చేయాలి. కమిషనర్ గారు తీసుకురమ్మన్నారు. మొదలైంది, మాత మొదలైంది. కమిషనర్ గారు తీసుకురమ్మంది మారుతీరావు ఒక్కనే కదా, నన్ను కాదు కదా. మిమ్మల్ని కూడా సార్. హే, ఏం మాట్లాడుతున్నావు? నేను ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడతాను. చెయ్యి చెయ్యి. హోమ్ మినిస్టర్ గారి పర్మిషన్ ఉంది.
ఆయన మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఓకే దేవా, వెళ్ళరండి. ఆల్ ది బెస్ట్. మేమేమైనా పోటీలకు వెళ్తున్నాం, ఆంధ్రప్రదేశ్ చెప్పడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. ఓకే దేవా, అయితే మీరు భోజనం చేయరు కదా, అయితే వంట క్యాన్సిల్. నేనొక్కనే కాబట్టి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటా. ఒరేయ్, రంకు మొగుడ్లా తగులుకున్నావేంట్రా మమ్మల్ని? సార్ బయలుదేరదామా? పదండి, కమిషనర్ గారు ఆర్డర్ అంట, తప్పదు కదా. పదండి. సరే పదండి. ఓరే మారుతీరావు, ఇన్నాళ్ళు సింధమ్మని యష్ని ఎంత టెన్షన్ పెట్టావురా. ఇక నుంచి నీకు అసలైన టెన్షన్ మొదలైంది. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. సింధమ్మకి యష్కి మంచి రోజులు వస్తున్నాయి. సింధు, యష్, తిన్నావా? తిన్నావా? మనకంతా మంచి జరుగుతుంది. త్వరలోనే నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. ఆల్రెడీ ఇక్కడ మధు, ఆ పొలిటీషియన్, కోతి మామకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. పోలీసులు వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఇక మిగిలింది వాళ్ళ దగ్గరున్న డబ్బు ఎక్కడుందో తెలుసుకోవడమే.